దేవుడు ఏమంటున్నాడనంటే, నేనే నా సేవకుని మాట దృఢపరచువాడను. నా సేవకుడి నోట, సేవకురాలు నోట, నా సన్నిధిలో, నా పరిచర్యలో, నా విధానంలో విరామం లేకుండా, దేవుని సన్నిధిలో పక్షపాతం లేకుండా, నాది అని కల్పించుకొని దేవుని సన్నిధిలో వాడబడుతున్నటువంటి ప్రతి వాని నోట నుండి వచ్చే మాట నేనేం చేస్తాను? దృఢపరుస్తాను, రూఢిపరుస్తాను. అది దీవెనైనా నేను బలపరుస్తాను, శాపమైనా నేనేం చేస్తాను? బలపరుస్తాను. అయితే ఆ మాట, వారి నోట నుండి వచ్చే మాట శాపమైనా నేను బలపరుస్తాను, అది దీవెనైనా నేను బలపరుస్తాను. అయితే వారు ఎవరై ఉండాలి? నా దేవుని యొక్క బిడ్డలై ఉండాలి, దేవునికి సంబంధించినటువంటి భక్తులై ఉండాలి, దేవుని సన్నిధిలో వాడబడిన వారై ఉండాలి. దానికి ఒక కారణం ఉండాలి, దానికి ఒక సంబంధమైనటువంటి విధి విధానం ఉండాలి. నా సేవకుని మాట రూఢిపరచువాడును, నా దూతల ఆలోచన నేను నెరవేర్చువాడును అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను.